లేదా ఒక అతి ముఖ్యమైనటువంటి విధానం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో హౌ కుడ్ బి ద ఆర్ట్ ఇన్ ది పీడియాట్రిక్స్ విభాగం. అంటే చిన్న పిల్లల్లో మనం ఏ విధంగా హోమియోపతిని స్టడీ చేసుకోవాలి, ఎట్లా ఉంటాయి సిమ్టమ్స్. సో మనకి హోమియోపతి స్టూడెంట్స్ జనరల్గా అందరూ కాలేజెస్లో బాగా నేర్చుకున్న పాయింట్ అది ఏంటంటే సిమ్టమ్స్ 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి సబ్జెక్టివ్ సిమ్టమ్స్, ఇంకొకటి ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్. దాన్నే సైన్స్ అని కూడా అంటారు. సో సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ వాళ్ళు చెప్పటం, నోటితో చెప్పేటువంటి సిమ్టమ్స్. దే విల్ ఎక్స్ప్లెయిన్, దే విల్ డిస్క్రైబ్, వాటిని సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటారు. ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ అనేటువంటివి నోటితో చెప్పబడం. దే షుడ్ బి అబ్జర్వ్డ్ బై ద ఫిజిషియన్. తన తాలూకు స్పెషల్ సెన్సెస్తో ఫిజిషియన్ అబ్జర్వ్ చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. వీటిని ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటారు, లేదా సైన్స్ అని కూడా అంటారు. ఈ రెండు మనకి హోమియోపతిలో బాగా కనబడుతుండేటువంటి లక్షణాలు. సిమ్టమ్స్ని ఈ రెండు కింద వర్గీకరణ, దే డిఫరెన్షియేటెడ్, ద మాస్టర్స్ డిఫరెన్షియేటెడ్ ద సిమ్టమ్స్ ఇంటూ 2 perspectives, ద సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. సో ఇప్పుడు చిన్నపిల్లల విభాగం మనం తీసుకున్నట్టయితే యూజువల్గా ఇన్ ది ఇన్ఫాన్సీ, అంటే ఆఫ్టర్ బర్త్ టు అబౌట్ 1.5 year ఆర్ 2 years, అంటే పుట్టిన తర్వాత నుంచి ఒక 12 నెలల పాటు లేదా 24 నెలల పాటు ఇన్ సమ్ కేసెస్. దెన్ ఏ సిమ్టమ్స్ అని మనం చెప్పబడతాం? ఈ ఇన్ఫాన్సీలో ఉండేటువంటి పిల్లల్లో మనకి ఏ సిమ్టమ్స్ కనబడతాయి? సబ్జెక్టివా ఆబ్జెక్టివా? ఆబ్జెక్టివ్ ఉంది. వెరీ గుడ్. ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ మాత్రమే కనబడుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫాన్సీలో పిల్లలు చెప్పలేరు కాబట్టి, నోటితో చెప్పలేరు కాబట్టి, యూజువల్గా మనకి 99.99% ఎవరైనా మాట్లాడలేనటువంటి వాళ్ళు కూడా మనం ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ తోనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ప్రూవింగ్స్లో ఏమైంది, ఎక్కువ మనకి ఈ ఇన్ఫాన్సీలో ప్రూవింగ్స్ జరగలేదు. ఎక్కువ కొంచెం ఎల్డర్లీ పీపుల్లో, యంగర్ కానీ లేదా మిడిల్ ఏజ్ కానీ లేదా ఓల్డ్ ఏజ్లో కానీ మనకి ప్రూవింగ్స్ ఎక్కువ చెప్పబడ్డాయి. సో ప్రతి రెమెడీకి మళ్ళీ మనం ప్రూవింగ్స్లో సిమ్టమ్స్ రాసుకున్నాం. డే బుక్ కొన్ని సిమ్టమ్స్ మనకి తెలియబడ్డాయి. అవన్నీ ఆ సిమ్టమ్స్ తాలూకు మెటీరియా మెడికా, ఆ రెమెడీ తాలూకు మెటీరియా మెడికాగా మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. కానీ ఎక్కడా కూడా ఈ ఇన్ఫాన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పలేరు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రూవింగ్ అనేటువంటిది ఎక్కడ జరగబడలేదు. సో ఎప్పుడైతే ప్రూవింగ్స్ చేసినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో అందులో సంబంధించినటువంటి సమ్మరీ, రిపీటెడ్గా ఏ సిమ్టమ్స్ అయితే వస్తున్నాయో అది ఆ రెమెడీ తాలూకు హార్ట్ ఆఫ్ ద పర్టిక్యులర్ రెమెడీ యూజువల్గా. సో ఇప్పుడు అలాంటి కాంక్రీట్ నాలెడ్జ్ని మనం సైన్స్లో అప్లై చేయాల్సి వస్తుంది. అంటే మనకి ప్రూవింగ్స్లో లభించింది మోస్ట్లీ సబ్జెక్టివ్ నాలెడ్జ్ అండ్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. కానీ మనం అప్లై చేసేటువంటిది ఓకే,
పెద్దవాళ్ళలో వాళ్ళు చెప్పగలిగితే వెల్ అండ్ గుడ్. బట్ మనం చిన్నపిల్లల్లో అప్లై చేసేటప్పుడు ఇదే ప్రూవింగ్ నాలెడ్జ్ని, ఇదే హార్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రెమెడీని మనం ఏం చేయాలి? డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ మీద అప్లై చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీ పెర్స్పెక్టివ్లో ఇది కేక్ వాకా లేదా కష్టమా? మనకి ఈజీయా కష్టమా? బాగా కష్టం కదా. వెరీ గుడ్. అంటే మనకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏమో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద లభించింది. మనం దీన్ని అప్లై చేసేటప్పుడు డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ మీద అప్లై చేయాల్సి వస్తుంది. నాలెడ్జ్ ఏమో త్రూ సబ్జెక్టివ్ సిమ్టమ్స్ వచ్చింది, ప్రాక్టీస్ ఏమో ఆబ్జెక్టివ్ మీద చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? దీనికి కెంటే ఒక సులువైనటువంటి ఉపాయం చెప్పేశారు. ఎలాగూ రేపు కెంట్ పుట్టినరోజు కూడా వస్తుంది. ఏంటి ఆ సులువైన ఉపాయం అంటే, మాస్టర్స్ ఏమి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారో, మాస్టర్స్ అంటే మన ముందు పైనీర్స్ ఇన్ హోమియోపతి, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనం డీకోడ్ చేసుకుని మన ప్రాక్టీస్ లో మనం ముందుకు ప్రయాణించాలి. ఇది మనకి కెంట్ ఈ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ డ్యూరింగ్ ద ఇన్ఫాన్సీ ఆర్ ఎ లిటిల్ బిట్ ఓల్డర్ ఆల్సో ఎలా వెళ్ళాలి అనడానికి కెంట్ ఇచ్చినటువంటి పార్ట్ అది. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో ఆ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఈ రెమెడీస్ ని వచ్చినటువంటి సబ్జెక్టివ్ సిమ్టమ్స్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ని ఆబ్జెక్టివ్ గా వాళ్ళు ఎలా ఉపయోగించారు అనేటువంటిది స్టడీ చేస్తే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గర మనకి లభిస్తే దెన్ we can solve this problem. The homeopathic aspirants can definitely do a better work. ఇది మనకి కెంట్ చెప్పినటువంటి. అంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దీన్ని ఎలా ఉపయోగించుకున్నారో వాళ్ళని మనం ఫాలో అయితే హ్యానిమన్ని కెంట్ ఫాలో అయినట్టు ఈ ప్రాబ్లంకి ఒక సాల్వేషన్ దొరికినట్టే అని చెప్పి కెంట్ తన తాలూకు లెసర్ రైటింగ్స్ లో రాశారు. రైట్, ఓకేనా? హలో. సో మనం ఫస్ట్ అంటే మామూలుగా కూడా మనం అదే చేస్తాం డెఫినెట్ గా, బట్ ఇలాంటి పెడియాట్రిక్స్ కేసెస్ లో ది బెస్ట్ గా మనం చెయ్యాలి 100% మన తాలూకు ఇది రావాలంటే మాత్రం ఎక్స్పీరియన్స్డ్ ఆర్ స్కిల్డ్ పీపుల్ దగ్గర మనం కొంత ట్రైనింగ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ ఉండవు. సో ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ మీదే మన తాలూకు మొత్తం అనాలిసిస్ వెళ్తూ ఉంటుంది. సో ఏ ప్రాపర్ గైడ్, ఏ ప్రాపర్ పర్సన్ should guide you in all these pediatric cases. మామూలుగా కూడా అది అవసరమే, కానీ ఇక్కడ మోర్ అవసరం, మోస్ట్ అవసరం. రైట్, ఇది మనసులో మనం ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. రైట్, ఇక కేసెస్ విధానంలో వస్తే మనకి మనం పెడియాట్రిక్స్ లో యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ అంటాం. అంటే యూజువల్గా ఒక డాక్టర్ ఒక చైర్లో కూర్చుని, పేషెంట్ ఇంకో చైర్లో కూర్చుని
సిమ్టమ్స్ రాసుకొని మందు ఇవ్వటం అనేటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. బట్ పీడియాట్రిక్స్ కేసెస్లో ఏం చేయాలంటే ఇలాంటి విధానం మనం ఎత్తేయాలి. సో మనం ఏం చేయాలంటే పీడియాట్రిక్స్ కేసులు, అది ఇందాక చెప్పాను కదా, అవసరమైతే ఆ బేబీని మనమే ఎత్తుకోవాల్సి వస్తుంది. లేదు వాడితో ఆడుకోవాల్సి వస్తుంది. లేదా ఇంకా రకరకాల దీన్ని ఇంక్లినేషన్ అంటే మనం ఫిజిషియన్ అనేటువంటి ఐడియాని కంప్లీట్గా మనం ఓవర్ రూట్ చేయాల్సి వస్తుంది పీడియాట్రిక్స్ కేసెస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీడియాట్రిక్స్ కేసెస్లోనే కదా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వెన్ యూ సీ సచ్ టైప్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ పీపుల్ ఈవెన్ ఇన్ ది అడల్ట్హుడ్, కొంచెం పెద్దవాళ్ళల్లో కూడా ఈ చిల్డ్రన్ చేష్టలు ఉండేవాళ్ళు ఉంటారు. అప్పుడు కూడా మనం ఇదే అంటే వెన్ యూ సెన్స్ దట్ టైప్, అది మీరు చూస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే నేను ముఖ్యంగా కొన్ని కేసెస్లో నేను నా సీట్ నుంచి లేచి పేషెంట్ చైర్ వైపు ఇంకో కుర్చీ వేసుకుని అక్కడ కూర్చుని వాళ్ళని పక్కన కూర్చుంటాను. జరుగుతూ ఉంటాయి అలాంటివి. ఎందుకు ఇట్లా చేయాలి అంటే బికాజ్ యూ హ్యావ్ టు నాట్ ఓన్లీ అబ్జర్వ్, సమ్టైమ్స్ ద టచ్ ఈజ్ ఆల్సో నీడెడ్ ఫర్ దీస్ సార్ట్ ఆఫ్ పేషెంట్స్. You have to observe whether the body is heat or cold ఒక్కొక్కసారి. సో ఈ యూజువల్ ఫినామినా అనేటువంటిది, అందుకే చెప్పాను ఇంక్లినేషన్ అనేటువంటిది పెరగాలి ఫిజిషియన్కి. ఫిజిషియన్ షుడ్ ఇన్క్లైన్ టువర్డ్స్ ద బేబీ, అంతేగాని రిజిడ్గా ఫర్మ్గా సిమ్టమ్స్ అని మనం ఒక కాంక్రీట్ ఐడియా పెట్టుకుని అప్రోచ్ అయితే మాత్రం పీడియాట్రిక్స్ కేసెస్లో పెద్దగా సక్సెస్ రాకపోవచ్చు. అబ్జర్వేషన్ ఈజ్ ద కీ ఇన్ ద పీడియాట్రిక్స్ కేసెస్ అండ్ ద chronological story is also very important in pediatric cases. First observation, second chronological, అంటే అసలు what are the sequence of events occurred before this onset of symptoms in these babies. అసలు ఏం జరిగింది? నిన్న పొద్దున్న అక్కడికి వెళ్ళాం, మధ్యాహ్నం బేబీ పడుకుని ఉండగా పెద్ద చప్పుడై బాంబులు పెట్టారు. బాంబులు పేల్చిన తర్వాత సాయంత్రానికి బేబీ ఏం తినలేదు, రాత్రి నుంచి జ్వరం మొదలైంది. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. నిన్నటి దాకా బేబీ మదర్ వాళ్ళ హోమ్లో ఉంది. 5వ నెలలో ఇంక చాలు అత్తగారింటికి రావాలని చెప్పి బేబీతో సహా మదర్ వచ్చేసారు వాళ్ళ అత్తగారింటికి. అక్కడి నుంచి బేబీ పాలు తాగడం మానేసి. ఇలా సో దిస్ అబ్జర్వేషన్ అండ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ద chronological sequence of events that took place before this onset of symptoms is also very important in the pediatrics cases. Third, when the babies are a little bit older, it is always better to find the functional part of the babies. నీకు ఏం చేస్తే బాగుంటుంది నాన్న? నువ్వేం చూస్తావు టీవీలో? నేను షూటింగ్ చూస్తా, గన్తో కాల్చడం చూస్తా. దట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ వెన్ ది చిల్డ్రన్ ఆర్ లిటిల్ బిట్ ఓల్డర్. I like chess at about 5 to 7 years age, one of the kids said. So when children are little bit older, then it is always better to ask about the functional part of the
case or the symptoms or the person, rather than poking about what is the symptoms, what are the symptoms, what is the disease, what will happen to you, because children may not answer these sort of questions in a proper way. సో ఇవి మనం బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవాలి. వాట్ ఆర్ నీడెడ్ ఇన్ ద pediatrics cases? What are the things needed to observe in the pediatric cases? One is the observation part, second is the sequence of events, and the third, if the child is older enough, it is always better to find a direction, find a cementing tool or find a anchor in the functional part of the case. Okay na? So let us deal with some examples. Hello, Nara? సార్ ఉన్నాం సార్. Okay. So long back, చాలా సంవత్సరాల క్రితం, one fine summer, ఒక సమ్మర్ సీజన్ లో at about 4 or 5 PM in the evening, సడన్ గా ఒక 4-5 months బేబీని, 6 months బేబీని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఏంటి ప్రాబ్లం అంటే వామిటింగ్స్ అయిపోతున్నాయి బేబీకి. పొద్దున్నుంచి ఇలాగే ఉంది కండిషన్. ఆల్మోస్ట్ పొద్దున్నుంచి ఒక 5-6 వామిటింగ్స్ అయ్యే, పాలేం తాగట్లేదు. అండ్ ద పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దిస్. సో అబ్జర్వ్ చేస్తే అక్కడ అసలు ఏం జరిగిందండి అంటే, తాగుతోందండి పాలు, తాగిన తర్వాత బళ్ళుని కక్కేస్తుంది. కక్కిన తర్వాత కాసేపు పడుకుంటోంది, లేచిన తర్వాత బాగా గట్టిగా ఏడుస్తోంది. దాంతో మేము మళ్ళీ పాలు పట్టిస్తాం ఆకలేస్తోంది అనుకుని. కానీ పాలు పట్టించగానే మళ్ళీ బళ్ళుని కక్కేస్తోంది, కక్కేసి మళ్ళీ పడుకుండిపోతుంది. ఎప్పటి నుంచి జరిగింది? బాటిల్ ఫీడింగ్, బేబీ బాటిల్ ఫీడింగ్ ఉంది, మదర్కి సరిగ్గా మిల్క్ రాలేదు. నిన్న మేము మధ్యాహ్నం ఒక బస్సు ప్రయాణం చేసాం, ఆర్టీసీ బస్. మంచి ఎండలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసాం. అప్పటి నుంచి బేబీకి కొంచెం డల్ అయింది. ఈవేళ పొద్దున్న నుంచి సిమ్టమ్స్ ఈ రకంగా కనబడడం మొదలెట్టాయి. ఇది వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సరే, బేబీ కాసేపు అలా కూర్చోబెట్టాం. అప్పటికి నిద్రపోతుంది. నిద్రపోయి లేవగానే చాలా బిగ్గరగా ఏడిచింది. అంతే, వీళ్ళు వెంటనే అమ్మ మళ్ళీ బేబీ ఆకలేస్తున్నట్టుంది, ఆపట్లేదు, భుజాల మీద వేసుకున్న ఆపట్లేదు, చేతులతో పట్టుకున్న ఆపట్లేదు, ఏదైనా ఈ టాయ్ని ఇలా చూపించి సౌండ్ అలవాటు చేస్తున్న ఆగట్లేదు. అంటే 6 months కదా, ఏం చేసినా అంత వైలెంట్గా ఏడుపు అనేటువంటిది ఆపట్లేదు. సరే, నాతో పాటు ఉన్న వేరే ఆయన, ఈ బాగా ఏడుస్తుంది, ఇంత గట్టిగా ఏడుస్తుంది, ఇట్ మే బి క్యామోమెల్లా అన్నారు ఆయన. ఇంకొక ఫిజిషియన్ కూడా వేరే రెమెడీ, ఎపికాక్ అనే రెమెడీని సజెస్ట్ చేశారు.
సో ఆల్ దీస్ రెమెడీస్ ఆర్ వెరీ గుడ్ రెమెడీస్ యాక్చువల్గా. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే వాట్ యాక్చువల్లీ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ది కేస్. సో ఇమీడియట్ గా ఒక 5 minutes 8 minutes తర్వాత సార్ ఇంక పాలు పట్టించేస్తాను బాబు, ఏడ్చేస్తుంది పాప ఊరుకోవట్లేదు అని చెప్పి పేరెంట్స్ నన్ను కన్విన్స్ చేసి ఆ పాల సీసా కాస్త నోట్లో పెట్టారు. పెట్టగానే ఏమైంది, పాలు గబగబ 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 తాగేసింది. ఆ చిన్న సీసా పాల్లో ఆల్మోస్ట్ సగభాగం తాగేసింది. తాగి ఇలా వాళ్ళు తీసి ఒక 1 minute, హాఫ్ మినిట్ 1 minute ఉండేసరికి మొత్తం పాలంతా కక్కేసింది. చూస్తే కొన్ని విరిగిపోయిన పెరుగు బెళ్ళల్లా కూడా ఉన్నాయి. అంతే, వెంటనే పాప నిద్రలోకి జారిపోయింది. నిద్రపోయింది పాప. సో ఇలాంటి కేసెస్లో ఏం చెయ్యాలి, మన అబ్జర్వేషన్ ఎలా ఉండాలి? లెట్ us give some time to study what was actually happening to the baby instead of pointing the things towards that vomiting or either weakness or the body kuda konచెం చల్లగా ఉంది, maybe due to that no complete diet from almost 18 hours. Instead of aiming this, we have to study what was actually happening. So first phase lo enti గట్టిగా ఏడుస్తోంది, అండ్ సెకండ్ ఫేజ్ లో హంగ్రీగా మిల్క్ తాగేస్తోంది, థర్డ్ ఫేజ్ లో కక్కేస్తోంది, అండ్ ఫోర్త్ ఫేజ్ లో కంప్లీట్ గా ప్రాస్ట్రేట్ అయిపోయి స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. ఈ సైకిల్ తిరుగుతుంది ఇక్కడ. దీస్ ఆర్ ద సైక్లిక్ ఈవెంట్స్. And our vision should be more towards these cyclic events rather than towards the vomitings, to stop vomitings. So ఏంటండి రెమెడీ ఇలాంటి కేసులో? సో ఎతూజా సైనాపియం 30 ఒక డోస్ ఇస్తే ఇమీడియట్ గా బేబీకి ఒక ఆ ప్రాస్ట్రేషన్ లోనే ఒక 2 hours కంటిన్యూస్ గా పడుకుంది బేబీ. పడుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ చేయమని చెప్పాను. ఒక 2 hours తర్వాత పాప లేచింది. లేచిన తర్వాత మళ్ళీ ఇందాకట్లాగే సేమ్ గట్టిగా ఏడ్చింది. ఇస్తే పాలు పట్టించారు. పట్టించిన తర్వాత అది వామిటింగ్ అవ్వలేదు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ 20 hours ద బేబీ స్టార్టెడ్ ప్లేయింగ్. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. వెన్ బేబీస్ టెండ్ టువర్డ్స్ ప్లే, then we can understand that things are gone in a right way. So another dose of Etuza 30 was given so that if any vomitings will happen in the night, so you can administer this Etuza 30. So with Etuza 30, the baby was cured. So this is one of the aspect టు స్టడీ థింగ్స్. అందరికీ తెలిసి రెమెడీ మనం చదువుకుంటాం, బట్ టు సీ ఇట్ యాజ్ ఎ కంప్లీట్ పిక్చర్, అదే నేను ఇందాక చెప్పాను. దిస్ టైప్ ఆఫ్ విజన్ వాజ్ నీడెడ్. సో ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఎ టీచర్ లైక్ డాక్టర్ ఈవీఎం ఆచార్య, వేర్ వీ కెన్ సీ, we can perceive things, how he actually administered remedies.
in these sort of cases, and it helped me very much in my practice. So studying at the feet of masters or the elders or the teachers or the mentors is mandatory in some cases. Without this guidance, sometimes we miss cases. So వీలైనంత వరకు you should have a close discussion. You should monitor with your guide or mentor or teacher or guru, whomever there. You should do things. You should discuss or attend when he is studying the cases. That will help you immensely in your solving cases later. So this is one type of observation, to study the picture as a whole rather than focusing on to stop vomitings. జ్వరం ఉందా లేదా, గివ్ బ్యాసిలినం, ముక్కులోంచి నీళ్లు కారుతున్నాయి, ఫ్లమ్ ఉంది, బ్యాసిలినం ఇవ్వండి, యాంటిమ్ క్రూడ్ ఇవ్వండి, పెరుగు బిళ్ళల్లో వచ్చే క్యాల్కేరియా కార్బ్ వేయండి. When you see repertory, there are many remedies also. Curdled milk, vomiting, etc. But that is not the idea for this baby. It is necessary to study on the basis of what was actually happening, what are the cyclic events. Okay, and the second thing, the sequence of events. Actually, in one of my cases, so చూడండి ఎలా ఉంటాయో. It's a little bit older case, 5-6 years baby, 6 years, 5 years, 6 years I think. So ఈ baby father ని చూడలేదు after delivery. Father used to stay somewhere in US, etc. So almost 5 years mother baby కలిసి ఉన్నారు. So after 5 years, after the birth of the baby, due to other reasons, the father came back to the family. And now what actually was the problem is horrible constipation since 2 months and on and off fevers from the last 2 months. Idi actual ga consultation idi. On and off fevers, and the baby came with some cannula పెట్టుకుని వచ్చాడు, because he's undergoing treatment for some other problem, fever, in the local hospital. And instead of many other purgatives, etc., there is horrible constipation. Even on giving allopathic drugs, it didn't work. So the parents approached me. So I want to know actually what happened before 2 months. Nothing happened, nothing sir, anta mamule sir, anta mamule kadandi, edo jarigindi, please give the input. Something had happened 2 months before, లేకపోతే ఇలా జరగదు కదా. లేదంటే అంతా యూజువల్లీ బేబీ ఏం భయపడలేదు, ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్, అసలు ప్రాబ్లమే లేదు, మదర్ అదే చెప్పారు, ఫాదర్ అదే చెప్పారు. ఎనీ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా వెరీ మచ్ హెల్ప్ఫుల్ అండి, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను చాలా టైం కన్విన్స్ చేశాను. సో ఈ కాన్స్టిపేషన్ ఉంది, 10 daysకి ఒకసారి కొంచెం రాళ్ళల్లా వెళ్తాడు, మెడిసిన్, అది కూడా మెడిసిన్స్ ఇస్తేనే, మెడిసిన్స్ ఇవ్వకపోతే అసలు కాన్స్టిపేషన్ అని అననే అనడు. తర్వాత ఫీవర్స్ వస్తున్నాయి, నైట్ టైం బాగా ఎక్కువ ఉంటున్నాయి ఫీవర్స్, ఆన్ అండ్ ఆఫ్ మనం ఈ కాల్పాల్ సిరప్ ఇవ్వాల్సి వస్తుంది, ఈ కోల్డ్ వస్తుంది, కాఫ్ ఉంటుంది,
ఫ్లమ్ బాగా పట్టేస్తుంది, అప్పుడప్పుడు వామిటింగ్స్ అవుతున్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇస్తున్నారు. బట్ వాట్ ఐ వాంట్ టు నో ఈజ్ వాట్ యాక్చువల్లీ ట్రిగర్డ్ దిస్ కండిషన్. అసలు ఏం జరిగింది? సో ఒక 5-10 minutes కాన్వర్జేషన్ తర్వాత ఫాదర్ ఒక చిన్న పాయింట్ చెప్పారు. సార్ యాక్చువల్గా నేను వేరే కంట్రీలో ఉండేవాడిని, రీసెంట్గా నేను వచ్చాను. ఐ జాయిన్ విత్ ద ఫ్యామిలీ, బేబీతోను, మా వైఫ్తోను. దట్ ఈస్ ద ఓన్లీ ఈవెంట్ యాక్చువల్లీ హ్యాపెండ్ బిఫోర్ దిస్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్. కొంచెం అనుకుంటే ఎందుకంటే నేను వచ్చి ఒక 2.5 months అయింది. నేను వచ్చిన తర్వాత నుంచి బాబు హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది. సో వీ కీప్ ఆన్ visiting doctors in the local town for this constipation, on and off fevers. So they are changing antibiotics. 5 days ఇస్తున్నారు, తర్వాత ఇంకో యాంటీబయాటిక్ ఇస్తున్నారు, క్యాన్ల తీయట్లేదు. దీంతో బాబు ఇంకా భయపడ్డాడు. సో డాక్టర్ అనేసరికి వాడు ఏడుస్తున్నాడు అని చెప్పారు. సో దిట్స్ మేడ్ మీ ఎ లిటిల్ బిట్ క్యూరియస్ అబౌట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. అంటే వాళ్ళు ఈ కేసు అంతా చెప్పడానికి ఇష్టపడలేదు, ఎందుకో ఉన్నారనేది. బట్ ఓకే, యుఎస్ సమ్ జాబ్ పెర్స్పెక్టివ్లో దే హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. సో వాళ్ళు ఏంటంటే ఆయన అక్కడి నుంచి వాళ్ళకి మనీ అది ఇవ్వటం, వీళ్ళు ఇక్కడ ఉండటం. సో నౌ హీ కేమ్ బ్యాక్ కంప్లీట్లీ. సో దెన్ ఐ ఎంక్వైర్డ్ హౌ డిడ్ ద బేబీ రియాక్ట్ టు యూ అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, బాగానే ఉంటాడండి నాతో, బట్ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ డేస్ అసలు నా దగ్గరికి రావటానికి కూడా కొంచెం అతను సుముఖత వ్యక్తపరిచేవాడు కాదు. 5-6 years కిడ్ అంటే కొంచెం హీ కెన్ అండర్స్టాండ్ ఎ లిటిల్ బిట్, అది కూడా ఉండేది కాదు. కంప్లీట్గా మదర్కి క్లింగ్ అయ్యేవాడు అతను. సో ఆఫ్టర్ సమ్ డేస్, 15-20 days, ఇట్స్ ఓకే, బేబీ కొంత నా దగ్గరికి రావటం, అలవాటు పడడం జరిగింది. బట్ ఈవెన్ టుడే ఇన్ ద నైట్స్ వెన్ ఐ అప్రోచ్ ద బేబీ, he keeps on pushing me away. Even if I am on the same cot with the baby and mother, the baby won't allow the father to actually accompany him or his mother in the nights, especially in the nights on the cot, on the bed. But morning times now he is beginning to play with his father. He's okay a little bit, but night it is a terrible thing, and he has to sleep separately. This is the information given by the father. So first phase enti asalu oka new entity అతను ఎలా రియాక్ట్ అయ్యాడు? హీ డిడెంట్ ఎలో హిమ్, హీ డిడెంట్ ప్లే విత్ హిస్ ఫాదర్. ఓకే, ఇట్స్ ఎ ఆబ్వియస్ క్లియర్ థింగ్ బికాస్ హీ ఫెల్ట్ లైక్ సంథింగ్ స్ట్రేంజ్ పర్సన్ బికాస్ హీ డిడెంట్ మెట్ హిస్ ఫాదర్, ఎప్పుడు కలవలేదు కాబట్టి ఓకే, ఇట్ కెన్ బి హ్యాపెన్. బట్ ఆఫ్టర్ 20 days, he's in mornings it is a little bit okay, he's associating with his father, but in nights it is completely a different thing. అతను ఫాదర్ దగ్గరికి వెళ్ళటం లేదు డ్యూరింగ్ ద నైట్. ఈవెన్ ఫాదర్ వచ్చిన టు హ్యావ్ ఎ స్లీప్ విత్ బేబీ, ఈవెన్ ఇన్ స్లీప్ ఆల్సో, ఈవెన్ ఆఫ్టర్ హిస్ స్లీప్స్, వెన్ హీ హ్యాడ్ ఎ టచ్ విత్ ఫాదర్ డ్యూరింగ్ ద స్లీప్, హీ విల్ కిక్ అవే, హీ విల్ త్రో ద హ్యాండ్ అవే, అండ్ హీ వోంట్ allow father to sleep on the same bed with mother and this baby. This is a story actually given by the father. Okay, now what's your observation?
తన టెరిటరీలోకి ఇంకొకరు రానవ్వట్లేదు. ఓకే, టెరిటరీ మీన్స్ ఏంటది? వాడి యొక్క Hmm. జోన్ లోకి. Okay, we can call it as a zone. And now what is the response of that particular baby? పుషింగ్. Pushing. Now what is the remedy to be given in such sort of cases? Opium. Okay. ఓపీఎంఏ సార్. Opium. Okay. సెపియా. Sepia. Okay. Very good. Any other inputs? Any other inputs? Okay. So let us go by this way. What was the actual happening in this case? హలో, ఏం జరిగింది కేసులో? ఫస్ట్ కొత్తగా వచ్చారు. ఒకళ్ళు వచ్చారు. వెరీ గుడ్. సో ఏ స్ట్రేంజ్, ఇట్ ఈస్ ఎ స్ట్రేంజ్ పర్సన్ ఎంటర్డ్ ఇన్ టు ద, ఇందాక తను చెప్పినట్టు ఫెమిలియర్ జోన్ లోకి ఒక స్ట్రేంజ్ పర్సన్ వచ్చారు. అండ్ వాట్ డిడ్ ఇట్ డూ టు దిస్ గై? యాక్సెప్ట్ చేయట్లేదు. వెరీ గుడ్. సో కొత్తగా ఒకళ్ళు, తెలియని వాళ్ళు వస్తే వాట్ ఈస్ ద ఫస్ట్ ఫీలింగ్? వాళ్ళ స్వేచ్ఛ వీళ్ళు హరిస్తున్నారు. అన్ని బేబీకి ఎలా తెలుస్తాయి సార్? వాళ్ళ వైఫ్ అనుకుందంటే ఇట్స్ ఓకే. కంఫర్ట్నెస్ పోతుంది కదా. కంఫర్ట్నెస్ పోతుంది. అసలు ఏం ఫస్ట్ ఫీలింగ్ ఏముంటది? 5 ఏళ్ల నుంచి నేను నా తండ్రిని చూడలేదు, నేనే ఉన్నా నా కండిషన్ లో, నాకు తెలియదు. మన శ్రేఖర్ అన్నయ్య లేచాడు. ఫియర్, భయపడతాడా పడ్డా? ఫియర్. పార్డన్? బాగా భయపడతాడు సార్. బాగా భయపడతాడు. ఎందుకంటే అతను 5 ఏళ్ల నుంచి తండ్రిని చూడలేదు, అతను ఎలా ఉంటాడో తెలియదు. సో వేరే కంట్రీలో ఉన్నాడు, సడన్ గా వచ్చాడు, వీళ్ళతో కలవాలని అతను వీళ్ళతో ఉంటున్నాడు. సో ఈవెన్ అప్పుడు కూడా పాపం వాళ్ళు, దే ఆర్ వెరీ క్లెవర్ పీపుల్. వాళ్ళు ఏం చేశారు, ఆ స్ట్రైట్ అవే ఫాదర్ రాగానే దే డిడెంట్ గో సపరేట్లీ, దే స్టిల్ రిసైడెడ్ విత్ ద గ్రాండ్ పేరెంట్స్ ఆఫ్ ద మదర్. మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ తో ఉన్నారు ఇన్నాళ్ళు. ఇప్పుడు కూడా ఒక 2 months వాళ్ళతోనే ఉన్నారు, టు మేక్ ద థింగ్స్ నాట్ గో ఇన్ ఏ అడ్వర్స్ వే. వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ అమ్మమ్మ తాత దగ్గర ఉంటున్నారు, దే కంటిన్యూడ్ విత్ ద సేమ్ థింగ్. ఎందుకు ఇప్పుడు సడన్ గా మార్చి బేబీ అలవాటు అవ్వాలి? ఎన్నాళ్ళు గ్రాండ్ పేరెంట్స్కి అలవాటు అయ్యాడు కదా. బట్ స్టిల్ ద baby got this sort of pathology which is not actually there previously. ఎప్పుడు కాన్స్టిపేషన్ లేదు, జ్వరాలు ఎప్పుడైనా వచ్చేవి, బట్ నాట్ కంటిన్యూస్లీ. ఆల్మోస్ట్ ఎవ్రీ 1 week 10 days కి
కీపింగ్ ఆన్ గోయింగ్ టు హాస్పిటల్స్, అలాంటి కండిషన్ లేదు. బట్ ఇట్ ఆల్ స్టార్టెడ్ 2 months అండ్ ద ఫాదర్ కేమ్ టు 2.5 అరౌండ్ 2.5 months 70 days. కొత్త వాళ్ళని కొంచెం భయపడ్డాడు. ఫియర్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటాం సార్. అమ్మయ్య, ఓకే. నెక్స్ట్ సెకండ్ థింగ్, వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ దిస్ బేబీ? స్ట్రాంగ్ రిజెక్షన్. పుషింగ్. రిజెక్షన్ విత్ పుషింగ్. Rejection with pushing. So is there any effort? What is the pattern? Avoidance. And what is the level of the baby doing that? It is a strong ఏమా లెవెల్ ఆఫ్ ద బేబీ అంటే అదే అంటే let us understand this way. బేబీ తనకి తనే సఫర్ అవుతోంది, రెస్పాన్స్ ఏడుస్తోంది, ఏడుస్తున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. కానీ హియర్ హీఈస్ డ్యూరింగ్ ద నైట్స్, మార్నింగ్ కొంచెం అలవాటు పడ్డాడు, నైట్ అతను అసలు రానివ్వట్లేదు. హీఈస్ పుషింగ్, కికింగ్ ద ఫాదర్ అవే. So the level of impact and the response to that particular fear ఎలా ఉంది? వెరీ డీపర్ వే. Very deeper. Fighting. It is a combat. It is a fight. So understand from the feminine and the masculine big impact. Very good. It created a big impact. Big pathology, strong pathology. Almost the gut had a deeper problem. The infections keep on coming. It had a big, strong impact. And how does the kid is reacting? The baby is reacting? Pushing, kicking the father. So what is the pattern we can identify in this case? Pattern. Fright and fight. Fright and fight. Very good, Gautam. So what is the remedy? Now we want a remedy. Stramonium. So after stramonium 200 was given, what actually happened? It is not a withdrawal. It is not this idea of heaviness and lightness. It is not idea of the shrinkage and expand. It is not an idea of stability. It is not this idea of suffocation and I want to come out. But it is a strong idea of the fright and fight, which is of the 6th superclass. So how can we, I already told you to adopt these things or this knowledge into your usual practice. నేను మీకు అది కూడా చెప్తున్నా, బికాస్ దిస్ ఈస్ నాట్ ఎ స్ట్రాంగ్ కేస్. ఏమంటే సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంతా రాయండి, 8 బాక్స్లో వేయండి, ఇంట్రెస్ట్ హాబీస్ అన్ని తీసుకోండి. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఆన్ దట్ వే. ఎందుకంటే అవన్నీ లేవు ఇక్కడ. అండ్ ఈవెన్ ద చైల్డ్ డజంట్ నో దట్ హీ హ్యాడ్ దీస్ థింగ్స్. అతను అలా మౌనంగా కూర్చునే ఉన్నాడు పాపం.
చైల్డ్ కి తెలియట్లేదు, అతను అలా కూర్చునే ఉన్నాడు. దీస్ ఆర్ ద థింగ్స్ టోల్డ్ బై ద పేరెంట్స్, యాక్చువల్లీ ద ఫాదర్. సో ఆఫ్టర్ స్ట్రమోనియం 200, యాక్చువల్లీ దే ఆర్ ఇన్ ది హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు ఈ బేబీని. ఫీవర్ క్యాన్లా పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు పాపం అతను, ఆ బేబీ. సో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు, మధ్యలో పర్మిషన్ తీసుకొని. సో ఆల్రెడీ యాంటీబయాటిక్స్ మీద ఉన్నాడు ఫ్రమ్ ద పాస్ట్ 4-5 days, బట్ స్టిల్ ద ఫీవర్ వాజ్ కీప్ ఆన్ కమింగ్. సో ఫస్ట్ ద ఫీవర్ వెంట్ అవే, ఫీవర్ తగ్గిపోయింది ముందు. సో దే gone back to their own home, and now the constipation, it is actually previously for 10 days or 8 to 10 days. Now the baby is passing stool for 2 to 3 days regularly. And most importantly, the biggest change is that baby is started playing with his father. He's not pushing now, although he still doesn't like father. He has some issues, but still he is not pushing, he is not kicking, he is not avoiding father. That is the biggest change. So this is what is called the application of knowledge. What the actual idea of this platform is to integrate your knowledge into your practice. You may have different set of knowledge. Sometimes the materia medica part will work wonder. Sometimes the repertory study will make you things clear. Sometimes approach of master EK or EVM will take you in a proper direction. Sometimes these sort of ideas, creative ideas which are happening nowadays, will solve your cases. So my idea is to have a universal perspective, welcome all sort of things, and utilize all these together, not in same case, but in various cases where you may feel that this perspective is really needed here. So go with that perspective. So as Jnani said, my first thinking of passing a black colored stool constipation for about 10 days, the person has no urge and he is completely okay with his constipation. My first choice is opium only. My first choice, because I studied opium and I observed with the master EVM also in many cases. But what actually was happening here is totally different. And the response of that particular baby is, he is responding, he is not withdrawing, he is fighting back. I will tell now that I think we had no enough time. So in the next session, we will still continue with this pediatric case taking, and we will observe in some cases where the same thing happened, but with a different response. Okay, we will go through that in the next session, so that you can observe. Please don't miss the other session. Okay, sir. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఈ సెషన్కి వస్తారు, కొంతమంది నాకు ఆ రోజు కుదరలేదండి నేను ఎక్కడికి వెళ్ళాను, నెక్స్ట్ సెషన్ మానేస్తారు. అప్పుడు ఆ రెండిటికి ఆ లింక్ కట్ అయిపోతుంది. సో అలా చేయకుండా ఇలా అట్లీస్ట్ ఇలా కంటిన్యూ ఉన్నప్పుడైనా, అంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నప్పుడు ప్లీజ్ యూ కీప్ ద అదర్ ప్లాన్స్ అవే అండ్ స్టిల్ అటెండ్ if possible. If not possible, it's okay. But if you attend that, you can understand at a point how the response plays a key role in these sort of cases, right? So next session, we will go through the same idea, almost same case, but the different child's response.
right? So today we studied the idea of studying of symptoms or taking the case in the pediatrics 1, the observation part 2, and the sequence of events 3. And we discussed about the case of Ethusa and a case of Stramonium. Okay, 1 with the observation part and 2 with the sequence of events, what actually triggered the pathology. గుర్తుపెట్టుకోండి, ఇవి మనం ఈవేళ స్టడీ చేసుకున్నాం. ఇన్ ద లేటర్ we will study with some other case examples to understand this part in a more brighter way. Okay, so any doubts regarding today's session, you please come up with your doubts. ఎవరైనా? హలో, ఏమీ లేవన్నా నేను అర్థమైంది. ఓకే ఓకే. సో అంటే గౌతమ్ రెమెడీ చెప్పేశాడు కాబట్టి సింప్లిఫైగా అయిపోయింది, కానీ యాక్చువల్గా మీరు మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. వీ వాంట్ ఏ రెమెడీ ఫ్రమ్ ద 6th సూపర్ క్లాస్ బికాస్ ద రెస్పాన్స్ ఈజ్ ఫ్రైట్ అండ్ ఫైట్ 1. And the second, what happens when a complete new person enters into your own world? The first thing, as Srikar said, it is the fear part. 2, we want a remedy with fear, fright and fight mechanism, and a lot of fear and night aggravation, because he's a little bit okay during the day, but night is a terrible thing for him. So with all these 3 things, then ఇలా మనం స్టడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన రెమెడీకి నైట్ అగ్రివేషన్ ఉండాలి, ఫ్రైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ ఉండాలి, ఫియర్ ఫ్యాక్టర్ ప్రామినెంట్ గా ఉండాలి, అండ్ 4th, ఇలా ఏదైనా జరిగినప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ థింగ్ ఏమో యాక్చువల్ గా హ్యాపెన్ అవుతుంది, కంప్లీట్ బివిల్డర్మెంట్ కదా, కంప్లీట్ కన్ఫ్యూజన్, అన్ఫెమిలియర్ జోన్ లోకి మనం వెళ్ళిపోయాం, అతను ఎవరో మనకు తెలియదు. అది ఇప్పుడు స్ట్రెమోనియం కి క్లింగింగ్ అని చెప్తారు కదా. పార్డన్? ఈ స్ట్రెమోనియం కి క్లింగింగ్ అని చెప్తారు కదా. అది క్లింగింగ్ ఉందిగా వాళ్ళ మదర్ తో, ఫెమిలియర్ తో క్లింగింగ్ ఉంది అతనికి, ఇతనంటే భయపడుతున్నాడు. ఓ, స్ట్రెమోనియం కి క్లింగింగ్ అంటే అందరినీ కౌగిలించుకుంటాడని కాదు, తన ఫెమిలియర్ పీపుల్ ని కౌగిలించుకుంటాడు, అది కూడా భయం చేత. అదే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఎవరు అతనికి బాగా దగ్గర అనుకుంటాడో వాళ్ళని కౌగిలించుకుంటాడు, అది కూడా ఎందుకు, భయం, మెయిన్ భయం, ఫ్రైట్ అనేది. ఇలా మనం ఈ రకంగా స్టడీ చేసుకోవాలి. మనకు అనుకునే రెమెడీకి 6th సూపర్ క్లాస్ అయి ఉండాలి, ఫ్రైట్ అండ్ ఫైట్ ఉండాలి, ఫియర్ ఫ్యాక్టర్ ప్రామినెంట్ గా ఉండాలి, ఒక వైల్డర్నెస్ లోకి అతను పడిపోయాననేటువంటి భావన ఉండాలి, నైట్ అగ్రివేషన్ ఉండాలి, మదర్ తో క్లింగింగ్ ఉండాలి, కొత్త వాటి ఎడల విముఖత ఉండాలి. ఇవన్నీ ఉన్న రెమెడీ ఏమిటి ఫ్రమ్ 6th సూపర్ క్లాస్. 6th సూపర్ క్లాస్ లో ఉన్న రెమెడీస్ అన్ని కొంచెం మనకి టైం ఉంటే చదువుకోవాలి, లేదా ఈజీ మెథడ్ మనం తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేస్తే, వాళ్ళు మనం డిస్కస్ చేసుకోవడంలో ఏమైనా కొన్ని వస్తే we will go with the remedy. ఒక్కొక్కసారి అలా డిస్కస్ చేద్దాం అన్నా కూడా ఎవడో దొరకపోవచ్చు, అలా కూడా జరుగుతుంటుంది, ప్రతివాడు బిజీయే, అప్పుడు ఎవరు డిస్కస్ చేసేసుకోవటమే. ఇప్పుడు అదే ప్రాబ్లం, ఎవరినో డిస్కస్ చేయడానికి, ఎవరిని కదిలించడానికి ఎవరు ఫ్రీ ఉంటారు కదా, ఇక అయిపోతుంది వాడు. అవుతుంది ఇవన్నీ ఇంకా తప్పవు సార్. ఇంకా ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు పిచ్చెక్కుతూ ఉంటుంది, ఎందుకంటే కేసు బాగా వస్తుంది, అది ఏమిటో తెలియదు, ఏం చేయాలి, పోనీ ఎవరికైనా డిస్కస్ చేద్దాం అంటే ప్రతివాడు బిజీయే, ఒకడు వంట చేసుకుంటూ ఉంటాడు,
ఒకడేమో కేసులు చూసుకుంటూ ఉంటారు, లేకపోతే ఎవ్రీ మనం తప్పడానికి ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, ఎవడూ లేవు, నాకు నేనే చదువుకుంటూ ఉంటాను. సో ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది. బట్ ఇన్ యాజ్ ఎ పర్సన్ వీ షుడ్ ఎంజాయ్ దట్ ప్రాసెస్. అది నేను ఇక్కడ ఎక్కువ ఇష్టపడేది. హోమియోలో సార్ ఏంటంటే మీరు ఎన్నైనా చెప్పండి, ఎవరైతే దాన్ని ఎంజాయ్ చేస్తారో ఆ ఎంజాయ్మెంట్ రాదు. మొన్న ఈ మధ్య ధోని ఇంటర్వ్యూ కూడా చదివాను. మీరు ఎందుకు ఇంత కూల్గా బ్యాలెన్స్గా ఉండగలరో అని అడిగాడు. నో, ఐ ఆమ్ నాట్ వరీడ్ అబౌట్ ద ఎండ్ రిజల్ట్స్, బట్ ఐ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్ విచ్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ విత్ దట్ పర్స్పెక్టివ్. మనం కూడా ఏంటంటే ఓకే, ఒక్కొక్కసారి శ్రమోనితో తగ్గపోవచ్చు, ఈ కేసు తగ్గింది దేవుడి దేవాలి అనుకోండి, బట్ ఓకే ఒక్కొక్కసారి, బట్ స్టిల్ this idea of studying the case, that should keep on triggering us, that should keep on encouraging. అది లేకపోతే ఇంకా మజా లేదు. అదే అంటారు మా మాస్టర్ గారు కూడా చెప్తారు చూడండి, ఇప్పుడు దేవుడి గుడిలో ఉన్న పూజారి ఇంకా బెటర్ జాబ్ రావాలి అనుకుంటే హీఈస్ నాట్ అట్ ఆల్ ఫిట్ ఫర్ దట్ జాబ్. నాకు బ్యాంకులో ఉద్యోగం రాలేదు, లేకపోతే నేను డాక్టర్ అవ్వలేదు, నేను ఇంజనీర్, బికాస్ యూ ఆర్ ఇన్ సచ్ ఎ పొజిషన్, యు ఆర్ నెక్స్ట్ టు గాడ్ హిమ్సెల్ఫ్. And still you wonder about something other else. That's the basic problem with all homeopaths. Because you want something more to happen. You are actually the thing happen. Actually, it happened already. You are a homeopath. And the Lord wants to work through you. But still you wonder for some other thing to go somewhere, to go into that. Of course, sometimes it is necessary to have a working on yourself. Adi vere. అంటే నా మీద నేను వర్క్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళటం, టు గెట్ దట్ పాజిటివ్ ఎనర్జీ, టు వర్క్ ఆన్ మై సెల్ఫ్, ఇట్ ఈస్ ఓకే. బట్ వెన్ యు ఆర్ ఇన్ సచ్ ఏ పొజిషన్ అండ్ యూ స్టిల్ థింక్ దట్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఆల్రెడీ నువ్వు అదే, దెన్ ద హోమియోపథ్స్ విల్ హ్యావ్ ద యూజువల్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ దెమ్. So that should not be there. You should start enjoying the process. When you do that thing, then definitely we are going in the sharper side of life. Okay? Okay, sir. Okay. Thank you all. So don't miss the next session. Okay? Gurur Brahma, Gurur Vishnu,